కేటీఆర్ గారికి న్యూయార్క్లోని గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ వారు ఒక అవార్డును అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మరి కేటీ రామారావు అండి, కె తారక రామారావు గారికి ఈ అవార్డును అనౌన్స్ చేయడం జరిగింది. ఏమిటి అవార్డు అంటే గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అండి. గ్లోబల్ రీజనల్ అఫైర్స్లో మనకి ఇంపార్టెంట్ అంశంగానే చెప్పుకోవచ్చు అండి. గ్లోబల్ లీడర్షిప్ అవార్డు ఎవరు, ఏ దేశానికి చెందిన అంటే అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ వారు ఎవరు ప్రదానం చేస్తున్నారు సార్? గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ వారు ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఈ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరానికి గాను గ్లోబల్ లీడర్షిప్ అంటే ప్రపంచ నాయకత్వ విభాగంలో చాలామందిని ఎంపిక చేయడం జరుగుతుంది. మరి చాలా ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన వారిలో మన దేశం నుండి ఎంపికైన వ్యక్తి ఎవరంటే మన తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు ఎంపిక కావడం జరిగింది. ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుస్థిర అభివృద్ధి కోసం, అదేవిధంగా అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం మరియు పర్యావరణ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయన యొక్క పనితనాన్ని గుర్తించి ఈ అవార్డును ఆయనకు ప్రకటించడం జరిగింది. మరి న్యూయార్క్ కేంద్రంగా ఈ అవార్డును ఎప్పుడు ప్రదానం చేయనున్నారు అంటే సెప్టెంబర్ 24న ఈయన అందుకోనున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, గ్రీన్ నేషనల్ స్కూల్ కాన్ఫరెన్స్ వారు ఈ అవార్డును అందిస్తున్నారు. ఏమి అవార్డు అండి? గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకోబోతున్న మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తిగా ఎవరు గుర్తింపు పొందుతున్నారు? కేటీ రామారావు గారు అండి. కల్వకుంట్ల తారక రామారావు మాజీ ఐటీ శాఖ మంత్రిగా చెప్పుకోవచ్చు. ఇది పర్సన్స్ ఇన్ న్యూస్ మరియు అవార్డు పరంగా ఇంపార్టెంట్ ఈవెంట్గా డిస్కస్ చేయడం జరిగిందండి.